హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను నాటుకోడి కర్రీ చేస్తున్నాను అనమాట. దానికోసం నేను నాటుకోడిని మంచిగా వాష్ చేసేసుకున్నాను. అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకుని ముక్కలకి బాగా పట్టించేసి పక్కన పెట్టేశాను అనమాట. ఇప్పుడైతే మసాలాలు నేను ఇంట్లోనే ఇవి మసాలా తయారు చేసుకుంటాను. దానికోసం నేను ఈ స్పైసెస్ చూస్తున్నారు కదా, ఇవన్నీ కొద్ది కొద్దిగా తీసుకున్నాను అనమాట. అప్పటికప్పుడు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇప్పుడు వీటిని వచ్చి ఫ్రై చేస్తున్నానండి. ఎప్పుడు మసాలాలని చిన్న ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, కలుపుకుంటూ నెమ్మదిగా ఫ్రై చేస్తున్నాను. ఆ స్మెల్ అనేది మనకు వస్తుందన్నమాట. అప్పుడే మనకి కర్రీ టేస్ట్ ఎలా వస్తుంది అనేది అర్థమైపోతుంది. ఇప్పుడు ఇందులోనే ధనియాలు కూడా వేసేసానండి, 1 స్పూన్ ధనియాలు. ఇవి కూడా కలుపుకుంటూ బాగా వేయించాను. తర్వాత వచ్చి ఒక చిన్న స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నానండి. ఆల్రెడీ నేను ముందే అందులో కలిపి పెట్టుకున్నాను కదా ధనియాల పొడి, జీలకర్ర పొడి, అందుకనే ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ గసగసాలు కూడా వేశాను. టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట, కమ్మగా ఉంటుంది కర్రీ. గ్రేవీ రావడానికి కూడా థిక్గా బాగుంటుందన్నమాట. చూసారు కదా, మంచిగా ఫ్రై చేసేస్తున్నాను. ఎక్కువ ఫ్రై చేయొద్దండి, మాడిపోతాయి. చిట్టపట్లు ఆడుతున్నాయి కదా. ఇప్పుడైతే ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసుకుని ప్లేట్లో పెట్టుకుని చల్లారి పెట్టేసుకోండి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి. తీసుకుని అందులోనే కొంచెం వాటర్ వేస్తున్నాను అనమాట. కొంచెం వాటర్ వేసుకుని ఒక్కసారి మిక్సీ పట్టేశాను. చూడండి, ఇప్పుడైతే ఇందులో ఒక చిన్న సైజు టమాటా వేసాను అనమాట. దీన్ని కూడా బాగా పేస్ట్ చేసేసుకుని అది ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను నేను. ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టాను అనమాట. ఎందుకంటే నాటుకోడి కదా, నార్మల్ది అయితే మనం కళాయిలో చేసేసుకోవచ్చు, కానీ ఇది నాటుకోడి కాబట్టి కుక్కర్లో చేస్తున్నాను. కళాయిలో ఆయిల్ వేసేసాను. ఇందులో కొద్ది కొద్దిగా స్పైసెస్ తీసుకున్నాను. 1 ఇలాచి, కొంచెం దాల్చిన చెక్క, 2 లవంగాలు, మరాఠీ మొగ్గ, అలాగే బిర్యానీ ఆకు. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. అలాగే 1 మిర్చి కూడా కట్ చేసుకున్నాను. ఇందులోనే సాల్ట్ వేసి ఆనియన్స్ని అయితే బాగా ఫ్రై చేస్తున్నాను అనమాట. గ్రేవీ కోసం ఎప్పుడు ఆనియన్స్ని ఎక్కువ తీసుకోవద్దండి, కర్రీ టేస్ట్ మారిపోతుంది, స్వీట్గా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న కర్రీని అయితే వేసేసానండి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేస్తున్నాను అనమాట. చూసారు కదా, నాకు ఒక చేతిలో మొబైల్ ఉండడం వల్ల కలపడానికి ఇబ్బంది అయింది. కలిపిన తర్వాత చూపిస్తాను చూడండి. ట్రైపాడ్ పెట్టడానికి టైం లేక నేను పెట్టలేదు. చూసారు కదా, కలిపేసి బాగా ఆయిల్లో ఫ్రై చేయండి దీన్ని. దీనికోసం కర్రీ కోసం నేను పక్కన ఆల్రెడీ హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఎప్పుడు కర్రీస్లో హాట్ వాటరే వేసుకోవాలండి, దాని టేస్ట్ బాగుంటుందన్నమాట. ఉడకడానికి కూడా కొంచెం తక్కువ టైం పడుతుంది. చూసారు కదా, బాగా అయితే కలిపేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి, అడుగున పట్టకుండా. మంచి కాల్చిన నాటుకోడి అనమాట ఇది. కాసేపు మూత పెట్టి ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూస్తే ఫ్రై అయిన తర్వాత ఇలా ఉందన్నమాట. ఇప్పుడు నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని అయితే అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను అనమాట. కర్రీ కలర్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఇంకొంచెం లైటింగ్ ప్రాబ్లం వల్ల అలా కనిపిస్తుంది, కానీ చాలా రెడ్గా చాలా బాగుందన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాసుడు చిలికిన పెరుగుని వేసానండి. దీనివల్ల టేస్ట్ బాగుంటుంది, కర్రీ కూడా మంచి గ్రేవీ వస్తుందన్నమాట. ఇది కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాను. చూసారు కదా, బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ హాట్ వాటర్ అయితే బాయిల్ అయిపోయినాయండి. ఈ వాటర్ని తీసుకుని ఇందులో వేసేసుకుంటున్నాం. ఇప్పుడు మనకి ఎంత వాటర్ అంటే ముక్క మునిగేంత వరకు వాటర్ ఉంటే సరిపోతుంది. మరి ఎక్కువ వేసిన గ్రేవీ బాగా పల్చగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఒక 2 మినిట్స్ బాయిల్ అవనివ్వండి. ఆల్రెడీ ఇందాక మిక్సీ జార్లో మసాలా పట్టాం కదా, అది ఆల్రెడీ కొంచెం ఉండిపోతుంది దానికి. అందుకని చెప్పి అందులో కూడా ఒకసారి వాటర్ వేసి తిప్పేసాను కొంచెం. ఈ వాటర్ని కూడా ఇందులో వేసేసుకోండి. ఇప్పుడే మనకి ఒక మంచి స్మెల్ వస్తుందన్నమాట. నేను ఎప్పుడు మసాలాలు ఇంట్లో తయారు చేసుకున్నవే వాడతానండి. అది కూడా అప్పటికప్పుడు చేసుకున్నవి అయితే ఇంకా బాగుంటాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏదైనా సరే. చూసారు కదా, బాగా బాయిల్ అవుతుంది. ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసేయండి. మీకు చికెను బాగా ముదురుదైతే కొంచెం విజిల్స్ ఎక్కువ పడతాయి, కొంచెం లేత చికెన్ అయితే తక్కువ పడతాయి. ఆ విజిల్స్ మాత్రం మీరు చూసుకుని వేయించుకోవాలండి. నేనైతే 4 విజిల్స్ వేయించాను.
4 విజిల్స్ వేయించిన తర్వాత ఒక్కసారి మూత తీసి చూద్దాం. చూసారా కర్రీ ఎంత బాగుందో. గ్రేవీ కూడా బాగా వచ్చిందనమాట. ఫస్ట్ మనకి గ్రేవీ కొంచెం వాటరీగా ఉన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే కాసేపు అందులో ఉంచుతాం కాబట్టి కొంచెం పీల్చుకుని తర్వాత కొంచెం తిక్కుగా అయిపోతుంది. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది అనమాట. ఫస్టే మనం తిక్కుగా తీసుకున్నామంటే అది తర్వాతకి ఇంకా గట్టిగా అయిపోతుంది అనమాట. కలుపుకోవడానికి ఏం ఉండదు అప్పుడు. ఫైనల్గా నేనైతే కొత్తిమీర అయితే చల్లేసానండి. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇదైతే ఒక బౌల్లోకి తీసుకుని మళ్ళీ కొంచెం కొత్తిమీర అయితే చల్లేస్తున్నాను అనమాట. నిజంగా పిల్లలకి, మాకు, ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా చాలా బాగా నచ్చింది కర్రీ అయితే. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.